హాయ్ అండి. 'తినగ తినగ వేమ తీయనుండు' అనే పద్యం మనం అందరం చిన్నప్పుడైతే చదువుకున్నాం కదండీ. అంటే వేపాకు తినగా తినగా మనకైతే తియ్యగా అనిపిస్తుందంట. నాకు కూడా అలాగే ఈ ఆకుకూరలంటే అస్సలు ఇష్టం లేదనమాట. అలాంటిది ఒక 6 నెలల పాటు వారానికి 2 సార్లైనా ఈ పాలకూర అయితే పెట్టి పెట్టి నాకైతే ఈ కర్రీని ఫేవరెట్ అయితే చేసేసారనమాట. నాకు డెలివరీ అయిన తర్వాత బాలింత్రాల పచ్చడి చేసేటప్పుడు వారానికి 2 సార్లైనా సరే ఈ పాలకూర అయితే పెట్టేవాళ్ళండి. పాలు మంచిగా పడతాయని చెప్పేసి. ఇంకా నాకు వారానికి 2 సార్లు తిని తిని అలవాటైతే అయిపోయి, ఈ కర్రీ ఫేవరెట్ అయితే అయిపోయిందనమాట. ఇంకా 3 సంవత్సరాల తర్వాత అయితే ఈ కర్రీ అయితే ఇంట్లో చేసుకున్నానండి. నాకు భలే అయితే అనిపించింది. టైంకి ఇంట్లో గానుగ నూనె కూడా అయితే ఉందనమాట. ఇంకా చక్కగా గానుగ నూనె వేసుకొని, వెల్లుల్లిపాయ రెమ్మలైతే ఎక్కువ వేసుకొని అయితే ఈ కర్రీ అయితే చేసుకున్నానండి. ఒక 3 ఇయర్స్ తర్వాత తినడం వల్లేమో మొత్తం కర్రీ అంతా కూడా నేనే అయితే వేసుకొని అయితే తినేసాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. మీకు ఆకుకూరల్లో ఏ కర్రీ అంటే ఇష్టమో అనేదైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే